ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించి సైనికులకు, జనరల్ గా రాజకీయ నాయకులకు లేదా ఇంకా ఒక రకమైనటువంటి నేతలకు సన్మానాలు సభలు ఉంటాయి. కానీ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక కార్యక్రమంలో ఒక యుద్ధ రంగంలో పాల్గొని అట్లాంటి యుద్ధ రంగంలో పాల్గొన్న బిడ్డకు తన పూర్తి సంపూర్ణమైన ఆశీస్సులు, మద్దతు ఇస్తూ ఆశీర్వదిస్తూ ఒక సన్మానం పెట్టాలనేటువంటి వారి కోరిక, వారి ఆశయం చాలా గొప్పది. అన్న జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ అధినేత అన్న జక్కుల మల్లేష్ యాదవ్ అన్న గారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అన్నగారు, మీ ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలి, మాలాంటి వాళ్ళ పైన ఉండాలి, సమాజం కోసం నడిచేటువంటి వాళ్ళ పైన మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి పాట రాయాలని సందీపు కాల్ చేసినప్పుడు నేను జక్కుల మల్లేష్ అన్న మా గుండె చప్పుడు మల్లేష్ అన్న అని చెప్పాను. ఎందుకంటే జక్కుల మల్లేష్ అన్న మా గుండె చప్పుడు మల్లేష్ అన్న ఎందుకన్నానంటే జక్కుల మల్లేష్ అన్నను కలవడం తక్కువ, జక్కువ మల్లేష్ అన్నను గురించి వినడం ఎక్కువ. అన్నారంలో అడుగుపెట్టి, అన్నారంలో పుట్టి, ఉస్మానియాలో అడుగుపెట్టి చదువుతో మొదలైనటువంటి తన జీవితం, లెక్చరర్ గా కొనసాగిన తన జీవిత కళ ఒక్కసారిగా వ్యాపార రంగంలోకి వెళ్ళాలి, రియల్ వ్యాపారంగా మనం ముందుకు పోవాలి, రేపటి భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచిగా నిలబడనే ఒక గొప్ప లక్ష్యం. ఇవాళ ఎక్కడి పేరు తాత ముత్తాతల చరిత్రలో ఎన్కేసుకుని వచ్చినోడు కాదు, ఆయనతోటి ఒక స్టాండర్డ్ తయారు చేశాడు. అదే జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్. ఒక తొలి అడుగు మెట్టుగా ఒక క్రియేషన్ చేసి, ఒక క్రియేటివిటీ చేసి అలా సమాజంలో ప్రభావితం చేస్తూ మనం కూడా వ్యాపారాలు చేయొచ్చు, మనం కూడా బిజినెస్ చేయొచ్చు, మనం కూడా రియల్ వ్యాపారంలో ముందంజంలో ఉండొచ్చు, మనం కూడా వెంచర్లు వేయొచ్చు అనేది ప్రూఫ్ చేశాడు. ఒక సాధారణ లెక్చరర్ గా మొదలైన తన జీవితం, ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి తన జీవితం ఇవాళ పేదవాడు కూడా ఇక్కడ నా సొంతింటి కళను నిజం చేసుకునేటువంటి ఒక లక్ష్యంగా అద్భుతంగా నిర్మాణం చేసినటువంటి ఈ జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ కు 3 పువ్వులు 6 కాయలు కోట్లాది గింజలుగా పుష్పించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న మేము అన్నకు సపోర్ట్ కాదు, ఎన్నడూ కూడా అన్నే నాలంటూ ఎంతో మందికి సపోర్ట్ గా అన్న నిలబడాలి, అన్న మద్దతుతో ఉంటేనే ఈ సమాజంలో ఇంకా ప్రభావితం అవుతుంది నా ఆలోచన. మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీగా రాయబడాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. ఎందుకు పుట్టాం, ఎందుకు చచ్చామనే కాదు, చరిత్ర ఎవరి కోసం బతికామనేదే చరిత్ర రాయబడుతుంది. అట్లాంటి చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించబడ్డటువంటి గొప్ప మహానుభావుడు అన్న. నేను జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ కు ఒక సామాజిక కార్యకర్తగా నేను పనిచేస్తానని అన్న చేయగలిపిన రోజే చెప్పాను. ఒక సాంస్కృతిక వారసత్వంగా పనిచేస్తాను, దీని ప్రచారకర్తగా నేను నిలబడి పనిచేస్తానన్నా నాకు అవకాశం కల్పించని చెప్పి ఆ రోజు అడిగాను. ఈ రోజు కూడా నేను మీ అందరి సంవత్సరం అనగా అడుగుతున్నాను. జేఎం గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీస్ కు ఒక ప్రచారకర్తగా, ప్రచార సాధకుడిగా పనిచేసి ఈ సంస్థను మరింత ముందుకు తీసుకుపోయేది దాంట్లో నా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ